వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు మనం చదవబోయే అల్గరిథం నారాయణ పండిత్ అల్గరిథం. ఈ అల్గరిథం అనేది మనం నెక్స్ట్ పర్ముటేషన్ కనుక్కోనికి వాడతాం. నెక్స్ట్ పర్ముటేషన్ వాడడానికి నారాయణ పండిత్ అల్గరిథం వాడతాం. ఇది ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ అల్గరిథం, ఎందుకంటే దీని టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్కే. మీకు అర్థమవుతుంది కే అంటే ఏందో, నేను ఎందుకంటే అల్గరిథంలో డిస్కస్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అల్గరిథం మెయిన్ 4 స్టెప్స్ మీద నడుస్తుంది. మీకు అల్గరిథం 4 స్టెప్స్ ఏందో నేర్పిస్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు అరే ఇచ్చి ఉంటాడు కదా, 0 నుంచి n వరకు, n- వరకు లెంత్ n అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే n-2 నుంచి రావాలి. n-2 నుంచి i ≥ 0 వరకు, i = n-2, i మైనస్ సారీ గైస్ మంచిగా రాస్తాం మళ్ళా. ఫర్ i = n-2, i ≥ 0, i minus if nums i + 1 is greater than nums i. బ్రేక్ చేయాలి. సో దీన్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఏం లేదు, బ్యాక్ నుంచి రావాలి. 0, n-1, n-2, n-3 ఇట్లా. సో నేను ఇక్కడ స్టార్ట్ చేస్తా. ఇక్కడ స్టార్ట్ చేసి ఈ ఎలిమెంట్తో కంపేర్ చేస్తా. ఈ కంపేర్ చేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ కంటే గ్రేటర్ ఉందనుకో, నేను బ్రేక్ చేసి దీన్ని కేగా సెట్ చేసుకుంటా. ఒక ఇంటీజర్ కే అని తీసుకొని దీనికి ఇండెక్స్ వాల్యూ ఇచ్చేస్తా. దీన్ని బట్టి మనకి కే వాల్యూ వచ్చేసింది. సో కే వాల్యూ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. కే కనుక్కోవాలి. ఏం చేస్తాం, మళ్ళీ i + 1 > nums i ఇది చూసుకుంటాం. ఇది చూసుకున్నాడు బ్రేక్ చేస్తాం. దీన్ని అప్డేట్ చేస్తాం. int k = ఇండెక్స్ చేసేస్తాం. int k = ఇండెక్స్. ఈ కేతో మనకి నెక్స్ట్ వచ్చే పని ఉంటుంది. సెకండ్ మనం ఇప్పుడు ఎల్ని చూస్ చేసుకోవాలి. ఎల్ అనేది ఎట్లా అంటే ఎల్ అనేది ఇండెక్స్ వాల్యూ. ఎల్ అనేది కే కంటే గ్రేటర్ ఉండాలి. ఇవన్నీ కండిషన్స్, కొంచెం జాగ్రత్త వినండి. అట్లానే nums of L should be greater than nums of K. ఇది మన ఈ అల్గరిథం. మళ్ళీ నేను వెనకాల నుంచి వస్తా, n-1 నుంచి వస్తా. మళ్ళీ ప్రతిసారి చెక్ చేసుకుంటా. ఈ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ చేసేస్తా. బ్రేక్ చేసేసి ఎల్కి ఐ వాల్యూ ఇస్తా, అదే ఇండెక్స్ వాల్యూ ఇచ్చేస్తా నేను. దాన్ని బట్టి మనకి ఎల్ కూడా వచ్చేసింది. సో మన థర్డ్ స్టెప్ ఏంటంటే, థర్డ్ స్టెప్ వచ్చేసి స్వాప్ చేయాలి. nums of L, nums of K ఈ రెండింటిని స్వాప్ చేస్తాం. ఫోర్త్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్. ఇది కొంచెం ఈజీ స్టెప్పే, అంత ఎక్కువ ఇదేం ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం రివర్స్ వాడతాం. రివర్స్లో array.begin + k + 1 array.end. ఈ సబ్ అరేని రివర్స్ చేస్తాం. ఈ సబ్ అరేని రివర్స్ చేసినాక మనకు నెక్స్ట్ పర్ముటేషన్ అనేది వస్తుంది. సో మళ్ళీ రివైజ్ చేద్దాం ఒకసారి. ఏమనుకున్నాం మనం, ఫస్ట్ ఒక ఇండెక్స్ ఎట్లా కనిపెట్టాలంటే i + 1 అనేది గ్రేటర్ దెన్ nums i ఉండాలి.
అప్పుడు మనం కే వాల్యూని ఆ ఇండెక్స్ ఇచ్చేస్తాం, దానికి ఆ ఇండెక్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ మనం ఒక ఇండెక్స్ ఎట్లా తీసుకుంటామంటే ఎల్ అనేది గ్రేటర్ దాన్ కే ఉండాలి, అట్లనే నమ్స్ ఆఫ్ ఎల్ షుడ్ బి గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ కే. ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు బ్రేక్ చేసి ఎల్ని ఐకి అప్డేట్ చేసేస్తా, ఎల్కి ఆ ఇండెక్స్ వాల్యూ ఇచ్చేస్తా. తర్వాత ఏం చేస్తాం, స్వాప్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, k+1 నుంచి ఎండ్ వరకు రివర్స్ చేస్తాం సబ్ అరేని. మీరు అనొచ్చు ఏంది భయ్యా ఇంత కాంప్లికేటెడ్ ఉందని. కాంప్లికేటెడ్ ఏం కాదు, జస్ట్ 4 స్టెప్స్. ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే మీకు నెక్స్ట్ పర్ముటేషన్ వచ్చేసినట్టే. ఇది ఫిక్స్డ్ అల్గారిథం, దీన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ కష్టపడకండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ నేను మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 5 3 2 1 4 ఇది తీసుకున్నానా. అప్పుడు సో గ్యాస్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏముంటుంది, డైరెక్ట్ మనకి ఏమొస్తుంది, నేను కే అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా, k+1తో కంపేర్ చేస్తా. నమ్స్ ఆఫ్ k+1 ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ కే వస్తుంది. సో నేను ఏం చేస్తా, కేని ఇండెక్స్ వాల్యూ ఎంత అదింది 0 1 2 3 4, కే ఈక్వల్ టు 3 ఇచ్చేస్తా, బ్రేక్ చేస్తా లూప్ని. దీని తర్వాత మనం ఏం చేస్తాం, మనం ఎల్ని కనుక్కోవాలి. సో ఎల్ ఆబ్వియస్గా ఒకటే వాల్యూ ఉంటుంది, ఎల్ ఈక్వల్ టు 4, ఎందుకంటే ఒకటే ఇండెక్స్ కే కంటే గ్రేటర్ ఉంటుంది, ఏంది 4. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇదేంది స్టెప్ 2, ఇది స్టెప్ 1. స్టెప్ 3 ఏంది, స్వాప్ చేయాలి 2. సో ఇది అవుతుంది, ఇది అయిందా, ఇది కే. గుర్తుపెట్టుకోండి గాయ్స్, కే అనేది ఎలిమెంట్ కాదు, ఇండెక్స్ వాల్యూ. మళ్ళీ కే ఇక్కడ ఉంది కదా బ్రో అనొద్దు, కే అనేది ఇండెక్స్ వాల్యూ, ఇదే ఇండెక్స్కి పాయింట్ చేస్తుంది కే. మళ్ళీ లాస్ట్ స్టెప్ ఏంది, k+1 నుంచి ఎండ్ వరకు రివర్స్ చేయాలి. మనకి k+1 ఆల్రెడీ ఎండ్ అవుతుంది, k+1 ఈజ్ ఈక్వల్ టు ఎండ్. సో మనం ఇంకా ఏం పర్ఫామ్ చేయాలి, రివర్స్ ఆపరేషన్. కాబట్టి మన అవుట్పుట్ ఏంది 2 4 1, ఇది మన నెక్స్ట్ పర్ముటేషన్. ఇప్పుడు ఇది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇప్పుడు కొంచెం వేరే ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఏం అండర్స్టాండింగ్ అంటే, మనకి నారాయణ పండిత్ అల్గారిథం అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంది, అది మన అండర్స్టాండింగ్. సెకండ్ ఎగ్జాంపుల్ దాని బేసిస్ మీద ఒక క్వశ్చన్ అనేది తీసుకుంటున్నా. సో క్వశ్చన్ ఏంటంటే 2 1 5 4 3 0 0, ఇది మన క్వశ్చన్. ఫస్ట్ స్టెప్ ఏంది, కే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తా, నేను k+1తో చెక్ చేస్తా, గ్రేటర్ ఉందా లేదు. మన స్టెప్స్ గుర్తు తెచ్చుకోండి, ఇదిగో ఇక్కడ ఉందా, నమ్స్ ఆఫ్ k+1 షుడ్ బి గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ కే. సెకండ్ స్టెప్ ఏంది, నమ్స్ ఆఫ్ ఎల్ షుడ్ బి గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ కే, స్వాప్, రివర్స్. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇంకా ఏముంది, k+1 గ్రేటర్ ఉందా లేదు. సో నేను ఏం చేస్తా, రాంగ్ పెట్టేస్తా, k మైనస్ చేస్తా, చెక్ చేస్తా నెక్స్ట్ ఎలిమెంట్తో. 3 గ్రేటర్ దెన్ 0నా కాదు, సో మళ్ళీ k మైనస్ చేస్తా, k ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు 3 అనేది గ్రేటర్ దెన్ 4ఆ లేదు, సో మళ్ళీ k మైనస్ చేసి దీన్ని కూడా రాంగ్ పెడతా, k ఏడికి వస్తుంది. ఇప్పుడు k 4తో కంపేర్ చేద్దాం, 4 గ్రేటర్ దెన్ 5ఆ కాదు, సో మైనస్ చేసి మళ్ళీ k మైనస్ వస్తుంది. సో లాస్ట్కి 1 కార్డ్ వచ్చినప్పుడు 5 గ్రేటర్ దెన్ 1, అప్పుడు మనకి నమ్స్ ఆఫ్ k+1 గ్రేటర్ దెన్ నమ్స్ ఆఫ్ కే కండిషన్ ట్రూ అవుతుంది.
ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేస్తాం, బ్రేక్ చేసేస్తాం. బ్రేక్ చేసి కే వాల్యూని దానికి ఉంచుతాం. సో మన కే వాల్యూ ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మనకేంది నెక్స్ట్ టాస్క్ ఏంది, ఎల్ ఫైండ్ చేయాలి. ఎల్ ఎట్లా ఫైండ్ చేస్తావు, లాస్ట్ నుంచి వచ్చి ఎల్ గ్రేటర్ దాన్ కే, నమ్స్ ఆఫ్ ఎల్ షుడ్ బి గ్రేటర్ దాన్ నమ్స్ ఆఫ్ కే. ఇది మన సెకండ్ స్టెప్. సో నేను ఎల్ని చెక్ చేస్తా, 1 కంటే గ్రేటర్ ఉందా, 0 లేదు, మైనస్ చేస్తా. 0 1 కంటే గ్రేటరా, లేదు, మైనస్ చేస్తా. 3 గాడ్ వచ్చేసరికి 3 ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో నేను బ్రేక్ చేసేస్తా. ఆల్సో ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ కే. ఈ కండిషన్స్ మనకు ట్రూ అయింది కాబట్టి ఎల్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తాం. సో మనం ఇది రాసుకుందాం మంచిగా. మన కే ఇక్కడ పాయింట్ చేస్తుంది, ఎల్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంది, స్వాప్ చేసేయాలి డైరెక్ట్. స్వాప్ నమ్స్ కే సో స్వాప్ చేస్తామా. స్వాప్ చేసినాక ఏమవుతుంది, 5 4 1 0 0 అవుతుందా. ఇప్పుడు ఇది కే, ఇది ఎల్. చెప్పిన కదా కేఎల్ అనేది ఇండెక్స్ వాల్యూస్ పాయింట్ చేస్తున్నాయి. వాటికి మనము 4ని కే తీసుకోవట్లేం. మనం I = 1 ఉందా, 1, కే = 1, ఎల్ = 3. ఇది గుర్తుపెట్టుకోండి. 3 అనేది ఇండెక్స్ వాల్యూ, 1 అనేది ఇండెక్స్ వాల్యూ. కన్ఫ్యూజ్ కావద్దు. ఇది అయిపోయాక మనం ఏం చేస్తాం, k+1 నుంచి ఎండ్ వరకు రివర్స్ చేస్తాం. సో మన అల్గారిథం 100% వర్క్ అవుతుంది. 0 0 1 4 5 రివర్స్ చేసినామా. రివర్స్ చేసినాక ఇది వస్తుంది. మన ఫస్ట్ ఏమి ఇచ్చిర్రు వాళ్ళు, 2 1 5 4 3 0 0 కదా. 2 1 5 4 3 0 0. దీనికి నెక్స్ట్ ఏం వస్తుంది మీరే చూసుకోండి. మనకి నెక్స్ట్ పర్ముటేషన్ ఇదే వస్తుంది. ఎందుకంటే 3 ఈడికి వస్తుంది, 0 0 ఈడికి వస్తుంది, మళ్ళీ 1 ఆడికి వస్తుంది, 4 ఈడికి వస్తుంది, 5 ఆడికి వస్తుంది. సో దీనివల్ల డైరెక్ట్ మనం చెప్పవచ్చు 1 అనేది ఇక్కడికి వస్తుంది, మళ్ళీ 3 అనేది మళ్ళీ ఈడికి స్వాప్ చేస్తాం. సో దీని మొత్తం మీద అయితే మనకి నెక్స్ట్ పర్ముటేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు భయ ఇంత తలకాయ నొప్పి అంటారా. సో మనకి ఆల్రెడీ డైరెక్ట్ ఉంటుంది నెక్స్ట్ పర్ముటేషన్ అని సిపిపిలో ఉంటుంది. కానీ బై మిస్టేక్ ఎవరన్నా అడిగారు అనుకో ఇంటర్వ్యూలో, మళ్ళీ డిఎస్ఏ తెలుగు ఛానల్ నాకు చెప్పలేదంటే కష్టం కదా. అందుకే నేను మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ అల్గారిథం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కానీ నార్మల్గా అయితే మనకు ఆల్రెడీ STL ఇచ్చి ఉంటుంది, స్టాండర్డ్ టెంప్లెట్ ఉంటుంది దీని మన పారామీటర్స్ ఏంటంటే నెక్స్ట్ పర్ముటేషన్ అని రాస్తాం. దీని బ్రాకెట్లో అరే డాట్ బిగిన్ మనకిచ్చిన అరే ఆర్ స్ట్రింగ్, అరే డాట్ ఎండ్. ఇది మన బేసిక్ అల్గారిథం. దీంతో మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. మీకు లీడ్ కోడ్ ఏమేమి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చో చెప్తా ఈ అల్గారిథంతో. మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ పెడితే ఏ లీడ్ కోడ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలో. సో థ్యాంక్ యూ గైస్, ఈరోజు వీడియో ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ ఉంటాం మేము, మా ఫ్రెండ్ గ్రూప్. లైక్ చేయండి. థ్యాంక్ యూ.